కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేతో ట్రాఫిక్ లో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వన్ వే విధానం తొలి రోజు కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ పలు జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. వన్ వే రూల్స్ తో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ లో చిక్కుకొని ఇంకా ఉద్యోగులు ఆఫీసులకు చేరలేదని తెలుస్తోంది. వన్ వే ట్రాఫిక్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇప్పటికే వన్ వే అమల్లో ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కొంత గందరగోళ పరిస్థితి అయితే ఇటు వాహనదారుల్లో ఉందనే చెప్పుకోవాలి. ఒక పక్క ఇటు రోడ్ నంబర్ 36 నుంచి ఏదైతే వెంకటగిరి వెళ్ళాలో ఆ వెంకటగిరి వెళ్ళడానికి లెఫ్ట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ వెంకటగిరి నుంచి ఇటు రైట్ మాత్రం లేదు. అంటే మళ్ళీ లెఫ్టే వెళ్ళాలి. లెఫ్ట్ నుంచి అంటే మళ్ళీ ట్రస్ట్ భవన్ వైపు అంటే ఇక్కడికి రావాలి. ఈ ట్రస్ట్ భవన్ నుంచి మళ్ళీ వాళ్ళు ఒకవేళ అపోలో వెళ్ళాలి అంటే స్ట్రైట్గా వెళ్ళాలి, పంజాగుట్ట వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం ఈ గందరగోళ పరిస్థితి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకటి వెంకటగిరి జంక్షన్ దగ్గర కావచ్చు, ఇంకా ఇటు రోడ్ నంబర్ 36 దగ్గర ఇంకా కొత్త కన్ఫ్యూజన్ నడుస్తుంది. అదేవిధంగా జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఎందుకనంటే అటు రాకపోకలు రెండు ఉండేవి, ఇప్పుడు ఒకటి మాత్రమే, అంటే వెళ్ళడం మాత్రమే ఉంది, రావడం లేదు అనేది అక్కడ ఒక కంప్లైంట్ అయితే ఉంది. అదేవిధంగా గేట్ నంబర్ 1 దగ్గర కూడా కొంత గందరగోళ పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. రోడ్ నంబర్ 45 నుంచి స్ట్రైట్ గా మళ్ళీ గేట్ నంబర్ 1 దాకా వస్తాము. ఇక్కడ నుంచి పూర్తిగా ఇటు ఏదైతే అపోలో హాస్పిటల్ వెళ్ళాలి, లేకపోతే ఇటు ఫిల్మ్ నగర్ వెళ్ళాలి, లేకపోతే రోడ్ నంబర్ 45కి వెళ్ళాలి, లేకపోతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళాలి. ఇట్లా స్ట్రైట్ వెళ్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక డైవర్షన్స్ అంటే ఏదైతే ఈ డైవర్షన్స్ కొత్తగా రూల్స్ రావడం, ఒక పక్క వన్ వే ఉండడం, ఇంకోటి లెఫ్ట్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ రావడం, రైట్ వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ వెళ్ళడం, ఈ పరిస్థితి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు బసవతారకం నుంచి ఇప్పుడు కేబీఆర్ గేట్ నెంబర్ 1 వరకు ఇదే ట్రాఫిక్ ఇలా కొనసాగుతోంది. అంటే మొత్తం రద్దీగా మారిపోయిందనే చెప్పుకోవాలి. ఇదే పరిస్థితి కేబీఆర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇదే విధంగా ఉన్నాయి. సాగర్ సొసైటీ కావచ్చు, మళ్ళీ అదే విధంగా ఏదైతే వెంకటగిరి కావచ్చు, యూసుఫ్గూడ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, దాదాపు ఎర్రగడ్డ వరకు ఈ ఎఫెక్ట్ ఉందనేది మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా రోడ్ నెంబర్ 12 వైపు వెళ్లాల్సిన వాహనాలు కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోవడం, అదేవిధంగా రోడ్ నెంబర్ 10 నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చే వాహనాలు కూడా ఇక్కడ ఆగిపోవడం ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మనం చూస్తున్న రోడ్ నెంబర్ 12 నుంచి మళ్ళీ ఒమేగా వైపు రావడం, ఒమేగా వైపు నుంచి మళ్ళీ ఇటు పూర్తిగా అపోలో, అదేవిధంగా ఇటు అక్కడి నుంచి మళ్ళీ రోడ్ నెంబర్ 45 లేకపోతే జర్నలిస్ట్ కాలనీ, ఇలా అన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడం, అంటే ఈ గందరగోళం మాత్రం ఇంకా తీరలేదనే చెప్పాలి. ఇటు పబ్లిక్లో కావచ్చు, వాహనదారుల్లో కావచ్చు, అంటే ఇంకా ఎక్కడో ఒక లోపం జరిగింది. అంటే ఇటు మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే ఇటు పోలీసులు చెప్పే విధానాల్లో కావచ్చు, అంటే ఎక్కడికక్కడ దాదాపు 4 షిఫ్ట్లలో సిబ్బంది ఉండడం, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్లకార్డులు పట్టుకున్నారు, పైగా సైన్ బోర్డులు పెట్టారు, రోడ్ మ్యాప్లు ఇచ్చారు, అయినా కూడా ఈ సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అనే చెప్పుకోవాలి. ఈరోజు ఉదయం నుంచి మాత్రమే ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఒక వారం రోజులు టైం పట్టే అవకాశం ఉంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈవెన్ అధికారులు కూడా ఇదే ఎస్టిమేషన్ చెప్తున్నారు. అంటే ఒక వారం రోజుల వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ ప్రశాంత్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.